ఆ తర్వాత పెద్దలు నితిన్ గడ్కరీ గారిని కూడా కోరుట్ల ఎమ్మెల్యే గారు, ముఖ్యంగా కోరుట్ల ఎమ్మెల్యే గారి విజ్ఞప్తి ఇది. ఇవాళ ఒక జాతీయ రహదారి జనగామ నుంచి బయలుదేరి ఇవాళ కోరుట్ల దాకా పోయే అవకాశం ఉన్నప్పటికీ సిరిసిల్ల కాడనే టర్మినేట్ అవుతా ఉంది. NH 365B. గతంలో వినోద్ కుమార్ గారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు ఇన్ ప్రిన్సిపల్ అప్పటి ప్రభుత్వం ఇదే గడ్కరీ గారు అంగీకరించారు. మరి ఇప్పుడు సిరిసిల్ల నుంచి కోరుట్ల దాకా పొడిగించినట్టయితే మార్గమధ్యంలో వేములవాడ ఉంది, జగిత్యాలలో కొండగట్ట ఆలయం ఉంది, పక్కనే ధరంపూర్లో లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది. ఇటు టెంపుల్ టూరిజంని కూడా ప్రమోట్ చేసినట్టు అవుతుంది. అదే మాదిరిగా కనెక్టివిటీ కూడా పెరుగుతుంది. కాబట్టి NH 365Bని మధ్యమానేరు జలాశయం మీదుగా రాజరాజేశ్వర సాగర్ ఏదైతే ఉందో దాని మీదుగా ధవళేశ్వరంలో ఎట్లయితే రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ కట్టినారో అట్లాగే మిడ్ మానేరు మీదుగా కూడా ఒక రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ కట్టి వేములవాడ మీదుగా కోరుట్ల దాకా తీసుకుపోయి అక్కడ NH 63 వస్తుంది, దానికి కలపండి అని చెప్పి కూడా గడ్కరీ గారిని కోరాము.